తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభ సమావేశాల అనంతరం కొద్ది రోజుల విరామం ఇచ్చి జనవరి 2వ తేదీ నుంచి సభా కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రగతి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చించనుంది. నగర పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే అంశంపై మంత్రుల సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. చుట్టుపక్కల మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనతో పాటు కొత్త డివిజన్ల ఏర్పాటు, పరిపాలనలో మార్పులపై ముఖ్యమంత్రి మంత్రులకు సమగ్రంగా వివరించారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో ఇది కీలక ముందడుగు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల నుంచి గట్టి మద్దతు లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న కొన్ని లోపాలను గుర్తు చేస్తూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో పూర్తి ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.